ఫ్రెండ్స్, మనము గత వీడియోలో ఏపీ టెట్ ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి యాడ్వర్బ్ క్లాజ్లో టైప్స్ ఆఫ్ యాడ్వర్బ్ క్లాజెస్ సంబంధించి 4 రకాల యొక్క యాడ్వర్బ్ క్లాజ్ గురించి నేర్చుకోవడం జరిగింది. యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైము, అలాగే యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ ప్లేసు, యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ రీజను, యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ పర్పస్. ఆ 4గింట్లో వచ్చే సబార్డినేట్ కంజంక్షన్స్ ఏంటి అనేది కంప్లీట్గా అక్కడ ఎగ్జాంపుల్స్ సహా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో రిమైనింగ్ టైప్స్ ఆఫ్ యాడ్వర్బ్ క్లాజెస్ అనేది డిస్కస్ చేద్దాం. సో 5th వన్ ఏంటంటే యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కండిషన్. కండిషన్ అంటే మనకి ఒక పని జరిగినట్లయితే ఇంకో పని జరుగుతుంది అని సందర్భాలు వస్తాయి. అయితే ఒక్కసారి మీకు మరొకసారి దీని యొక్క స్ట్రక్చర్ చెప్తాను, ఓకేనా? స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్టు వెర్బ్ ఉంటుంది, ఆ తర్వాత ఒక సబార్డినేట్ కంజంక్షన్ ఉంటుంది. ఇక్కడ గత వీడియోలో చెప్పాను సబార్డినేట్ కంజంక్షన్ ఎస్సి అంటే, ఆ సబార్డినేట్ కంజంక్షన్ తర్వాత ఒక సబ్జెక్టు వెర్బ్. వెర్బ్ అంటే ఏ వెర్బ్ అని చెప్పాను, గత వీడియోలో చెప్పాను ఏంటంటే మనకి ఫైనట్ వెర్బ్ అని. సో ఓకేనా? అయితే ఇక్కడ ఈ సబార్డినేట్ కంజంక్షన్స్ సబ్జెక్టు, ఇది సబ్జెక్ట్ అండి, సబ్జెక్ట్ వెర్బ్. ఇక్కడ సబార్డినేట్ కంజంక్షన్ సబ్జెక్టు వెర్బ్తో పాటు ఉన్నటువంటి ఈ పార్ట్ని ఏమంటాము, గత వీడియోలో చెప్పాను సబార్డినేట్ క్లాజ్ అంటాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి సబార్డినేట్ కంజంక్షన్స్ బట్టి అది యాడ్వర్బ్ క్లాజా కాదని చెప్పగలం. కాబట్టి ఈ సబార్డినేట్ కంజంక్షన్ ప్లేస్లో ఈ యాడ్వర్బ్ ఆఫ్ కండిషన్ సంబంధించి మనకి ఏ కంజంక్షన్స్ వస్తాయంటే, కంజంక్షన్స్ ఇఫ్, అన్లెస్, వెదర్, ప్రొవైడెడ్ దట్, ఓన్లీ ఇఫ్, ఇన్ కేసు, ఆన్ కండిషన్ దట్. ప్రొవైడెడ్ దట్ అన్నా ఆన్ కండిషన్ దట్ అన్నా ఒకటే మీనింగ్, ఓకేనా? ఇవి కండిషన్ సంబంధించి ఈ సబార్డినేట్ కంజంక్షన్స్ వస్తాయి. సబార్డినేట్ కంజంక్షన్ వస్తుంది, పక్కన సబ్జెక్ట్ వెర్బ్ ఉంటుంది, ఆ కంజంక్షన్తో పాటు ఉన్న మొత్తం పార్ట్ అంతా కలిపి మనకి యాడ్వర్బ్ క్లాజ్ అవుద్ది. అయితే కండిషన్ ఏంటి, ఆ కంజంక్షన్స్ అనేవి ఇవి ఉండాలి, ఓకేనా? ఎగ్జాంపుల్ చూద్దాం. ఏంటంటే ఇఫ్ ఇట్ రైన్స్ హీ విల్ స్టే అట్ హోమ్. ఇఫ్ ఇట్ రైన్స్ హీ విల్ స్టే అట్ హోమ్, ఓకేనా? ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇఫ్ ఇట్ రైన్స్, ఇఫ్తో పాటు ఇక్కడ ఇఫ్ అనేది మనకి సబార్డినేట్ కంజంక్షన్, సబ్జెక్టు ఫైనట్ వెర్బ్. సో ఇదంతా ఏమవుతుంది మనకి ఇఫ్తో పాటు ఉండేదంతా కూడా సబార్డినేట్ క్లాజ్, ఓకేనా? హీ సబ్జెక్టు విల్ స్టే వెర్బ్, ఇది మెయిన్ క్లాజ్, ఇది మెయిన్ క్లాజ్. ఇఫ్ ఇట్ రైన్స్ హీ విల్ స్టే అట్ హోమ్ అంటే ఒకవేళ వర్షం పడినట్లయితే అతను ఇంటి దగ్గర స్టే చేస్తాడు. ఒక పని జరిగినట్లయితే మరో పని జరుగుతుందని అర్థం. ఆ సందర్భాలలో ఇఫ్తో పాటు ఉన్న ఈ మొత్తం క్లాజ్ని ఏమంటామంటే యాడ్వర్బ్ క్లాజ్ అంటాం. మరి ఇఫ్ ఉన్నది కాబట్టి యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కండిషన్ తెలియజేస్తుందని అర్థం, ఓకేనా? అయితే మనకి గతంలో నేర్చుకున్న క్లాసు, ఇప్పుడు అంటే దీని ముందు క్లాసు ఈ క్లాస్ కలిపి ఈ 2 రకాల బిట్స్ వస్తాయి. ఏంటంటే యాడ్వర్బ్ క్లాజ్ని గుర్తించడానికి మరియు కంజంక్షన్ ఇచ్చి అది ఏ టైప్ ఆఫ్ యాడ్వర్బ్ క్లాజ్ అని అడుగుతాడు. ఇఫ్ అనేది దేని రిలేటెడ్ అంటే యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కండిషన్ సంబంధించి, ఓకేనా? అలాగే ఆ విధంగా కూడా మనకు అడుగుతాడు. నో సూనర్ దాన్ అని ఇచ్చి అది ఏ టైప్ ఆఫ్ యాడ్వర్బ్ క్లాజ్ అని అంటే అప్పుడు ఏమవుతుంది, నో సూనర్ దాన్ అనేది మన దీనికి వస్తుంది యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైంకి వస్తుంది, యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైం. అలాగా ఈ కంజంక్షన్స్ మనకు బిట్లు కూడా ఉపయోగపడతాయి, ఓకేనా? అలాగే క్లాజెస్ ఐడెంటిఫై చేయడానికి కూడా ఈ టాపిక్ ఉపయోగపడుతుంది, ఓకేనా? నెక్స్ట్ ఇవన్నీ ఏ కంజంక్షన్స్, సబార్డినేట్ కంజంక్షన్స్. కొన్ని కంజంక్షన్స్ ఏబిసిడీలు ఆప్షన్లో ఇచ్చి అందులో సబార్డినేట్ కంజంక్షన్ ఏదో ఐడెంటిఫై చేయమంటాడు. సో నేను కవర్ చేసిన ఈ ముందు పార్ట్ ఈ పార్ట్ కలిపి చూస్తే మొత్తం సబార్డినేట్ కంజంక్షన్స్ అన్ని మీకు కవర్ అయిపోతాయి అక్కడ. సో అందులో మన సబార్డినేట్ కంజంక్షన్ అయితే ఐడెంటిఫై చేసేవచ్చు ఈజీగా, ఓకేనా? ఆ విధంగా 3వ బిట్ కూడా కవర్ అవుద్ది. యూ మస్ట్ గో వెదర్ హీ కమ్స్ ఆర్ నాట్. ఇక్కడ చూడండి వెదర్ తర్వాత ఇప్పుడు కూడా నాట్ ఫాలో అవుద్ది. వెదర్ తర్వాత సబ్జెక్టు ఫైనట్ వెర్బ్, వెదర్ ఉండి సబ్జెక్టు ఫైనట్ వెర్బ్ ఉందంటే ఈ పార్ట్ అంతా కలిపి మనకి ఏమవుద్దంటే యాడ్వర్బ్ క్లాజ్ అవుతుంది, మరియు యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కండిషన్. యూ మస్ట్ గో వెదర్ హీ కమ్స్ ఆర్ నాట్, అతను వచ్చినా రాకపోయినా యూ మస్ట్ గో, ఓకేనా? హీ విల్ నాట్ పాస్ అన్లెస్ హీ వర్క్స్ హార్డ్. ఇక్కడ చూడండి అన్లెస్తో సబ్జెక్టు ఫైనట్ వెర్బ్ ఉందంటే అన్లెస్తో పార్ట్ అంతా మనకి ఏమవుతుంది ఈజీగా యాడ్వర్బ్ క్లాజ్, సింపుల్, ఓకేనా? యూ విల్ బి అలౌడ్ టు ది ఎగ్జామ్ ప్రొవైడెడ్ దట్ యూ పే యువర్ ఫీజ్. అంటే నువ్వు ఎగ్జామ్కి లోపలికి అలౌ చేయబడుతుంది ఎప్పుడు నువ్వు కానీ నీ ఫీజు కట్టినట్లయితే. అదే కండిషన్ మొత్తం మీద, ఇవన్నీ కూడా కండిషన్ సంబంధించినవే. ప్రొవైడెడ్ దట్తో పాటు సబ్జెక్టు వెర్బ్ ఉంది కాబట్టి ఈ పార్ట్ అంతా కలిపి మనకి ఏమవుతుందంటే యాడ్వర్బ్ క్లాజ్ అవుద్ది.
మరియు దేని తెలియజేస్తుంది అంటే కండిషన్ తెలియజేస్తుంది, ప్రొవైడెడ్ దట్ ఉంది కాబట్టి. ఓన్లీ ఇఫ్ యు సే సారీ ఐ విల్ ఫర్గివ్ యూ. నువ్వు నన్ను క్షమించానని చెబితేనే, నువ్వు నాకు సారీ చెబితేనే, నువ్వు సారీ అని చెబితేనే నేను నిన్ను క్షమిస్తాను. ఓన్లీ ఇఫ్ అంటే ఆ పని చేస్తేనే మీనింగ్ అనమాట. ఓన్లీ ఇఫ్ నువ్వు సారీ చెబితేనే నేను క్షమిస్తానని అర్థం. సో ఓన్లీ ఇఫ్తో ఉంది సబ్జెక్టు వెర్బ్. కాబట్టి ఈ పార్ట్ అంతా కూడా సబ్ఆర్డినేట్ క్లాజు మరియు అడ్వర్బ్ క్లాజ్ మరియు అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కండిషన్. ఇన్ కేస్ యూ మీట్ మై టీచర్ యూ కెన్ ఆస్క్ హెర్ ఫర్ అడ్వైస్. ఒకవేళ నువ్వు మా టీచర్ని కలిసినట్లయితే యూ కెన్ ఆస్క్ హెర్ ఫర్ అడ్వైస్, ఆమెని అడ్వైజ్ని ఒక సలహా అడగొచ్చు. ఇన్ కేస్ సబ్జెక్టు వెర్బ్ ఉందంటే అదంతా కూడా మనకేమవుద్దంటే సబ్ఆర్డినేట్ క్లాజ్ మరియు అడ్వర్బ్ క్లాజ్ అవుద్ది, ఎందుకంటే ఇది కండిషన్ తెలియజేస్తుంది కాబట్టి. సో ఇన్ కేస్ ఉంది కాబట్టి ఈ కంజంక్షన్స్ ఉన్నాయంటే తప్పనిసరిగా అది మనకి అడ్వర్బ్ క్లాజ్ అవుద్ది. దేని తెలియజేస్తుంది అంటే కండిషన్. ఇన్ కేస్ ఇచ్చినప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇన్ కేస్ వేరు, ఇన్ కేస్ ఆఫ్ వేరు. ఇన్ కేస్తో రాసినప్పుడు వచ్చే సెంటెన్స్ కాంప్లెక్స్ సెంటెన్స్, ఎందుకంటే సబ్ఆర్డినేట్ క్లాజు మెయిన్ క్లాజ్ రెండు ఉంటాయి కదా, కాంప్లెక్స్ సెంటెన్స్. సబ్ఆర్డినేట్ కంజంక్షన్ అది ఇన్ కేస్ అనేది. ఇన్ కేస్ ఆఫ్ అనేది ప్రపోజిషన్. సో ఇన్ కేస్ ఆఫ్ మీటింగ్ మై టీచర్ అంటే మీనింగ్ ఒకటే, గ్రామటికల్గా సెంటెన్స్ సింపుల్ సెంటెన్స్ అవుద్ది. ఇన్ కేస్ ఆఫ్ మీటింగ్ మై టీచర్ యూ కెన్ ఆస్క్ హెర్ ఫర్ అడ్వైస్ అంటే మా టీచర్ని కలిసినట్లయితే నువ్వు మా టీచర్ని సలహా అడగొచ్చు, మీనింగ్ ఒకటే. కానీ ఇక్కడ స్ట్రక్చర్ పరంగా ఇన్ కేస్ ఆఫ్ మీటింగ్ మై టీచర్ ఇక్కడ ఎక్కడ కూడా సబ్జెక్ట్ వెర్బ్ కాంబినేషన్ ఉండదు, అంతా కూడా ప్రిపోజిషనల్ ఫ్రేజ్, ఇది క్లాజ్ కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ ఆఫ్ తర్వాత అంటేనే ఒక నౌన్ రావాలి, అందుకే ఇంగ్ ఫామ్ జరాన్ రాసాం ఇన్ కేస్ ఆఫ్ మీటింగ్ అని. ఇన్ కేస్ ఆఫ్ మీటింగ్ మై టీచర్ యూ కెన్ ఆస్క్ హెర్ ఫర్ అడ్వైస్. ఇది సింపుల్ సెంటెన్స్, మీనింగ్ ఒకటి రెండును, కానీ ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. మరి ఇక్కడ ఇన్ కేస్ అనేది సబ్ఆర్డినేట్ కంజంక్షన్, ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ అనేది ప్రిపోజిషన్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కాంట్రాస్ట్ లేదా సపోజిషన్ లేదా కన్సెషన్. కాంట్రాస్ట్ అంటే రెండు విరుద్ధ స్టేట్మెంట్లు ఉంటాయి, ఆపోజిట్ మీనింగ్స్. అందులో మనకి వచ్చే సబ్ఆర్డినేట్ కంజంక్షన్స్ ఏంటంటే దో, ఆల్దో, ఈవెన్ దో, ఈవెన్ ఇఫ్, వైల్, వేరాజ్. దో, ఆల్దో, ఈవెన్ దో, ఈవెన్ ఇఫ్, వైల్, వేరాజ్. ఓకేనా. ఇవి మనకి అక్కడ వచ్చే కాంట్రాస్ట్ సంబంధించినటువంటి కంజంక్షన్స్, సబ్ఆర్డినేట్ కంజంక్షన్స్. చూద్దాం. దో ఈజ్ పూర్, దో ఉంది సబ్జెక్టు ఫైనట్ వెర్బ్. సో ఇదంతా కూడా మనకి ఏ క్లాజ్ అండి, సబ్ఆర్డినేట్ క్లాజ్. హీ బాట్ ఏ న్యూ కార్, అతను పేదవాడు అయినప్పటికీ కారు కొన్నాడు, కొత్త కారు కొన్నాడని. సో చూసారా, అతను పేదవాడు అయినప్పటికీ కొత్త కారు అన్నాడు. కొంచెం రెండు విరుద్ధమైనటువంటి స్టేట్మెంట్స్ వస్తాయి, అదే కాంట్రాస్ట్ అన్నమాట. దానికి సంబంధించిన సబ్ఆర్డినేట్ కంజంక్షన్స్ ఇవి. సో దో ఇచ్చాడంటే దోతో పాటు ఉన్నటువంటి పార్ట్ అంతా కూడా మనకి ఏమవుద్దంటే అడ్వర్బ్ క్లాజ్ అవుద్ది. మరియు అడ్వర్బ్ క్లాజ్ దేని తెలియజేస్తుంది అంటే కాంట్రాస్ట్ని తెలియజేస్తుంది, లేదా సపోజిషన్ తెలియజేస్తుంది, కన్సెషన్ తెలియజేస్తుంది. ఆల్దో ఇట్ వాజ్ రైనింగ్, ఆ దో అన్నా ఆల్దో అన్నా ఈవెన్ దో అన్నా ఒకటే మీనింగ్, అయినప్పటికీ అని మీనింగే. ఆల్దో ఇట్ వాజ్ రైనింగ్ వీ వెంట్ అవుట్, ఆల్దోతో ఉన్న పార్ట్ అంతా కూడా మనకి అడ్వర్బ్ క్లాజ్ అవుద్ది. ఓకేనా. మరియు అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కాంట్రాస్ట్. ఈవెన్ ఇఫ్ ఇట్ రైన్స్, ఈవెన్ ఇఫ్ ఇట్ రైన్స్. ఓకేనా. హీ విల్ కమ్, వర్షం పడినప్పటికీ హీ విల్ కమ్. సో ఈవెన్ ఇఫ్ కూడా అదే మీనింగ్. ఓకేనా. కాబట్టి ఇది కూడా మనకేమవుతుంది అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కాంట్రాస్ట్ లేదా అడ్వర్బ్ క్లాజ్ అవుతుంది. ఈవెన్ ఇఫ్ ఉన్న అడ్వర్బ్ క్లాజ్ అవుతుంది. వైల్ ఐ అగ్రీ విత్ యూ, వైల్ ఐ అగ్రీ విత్ యూ ఐ మస్ట్ పాయింట్ అవుట్ వన్ మిస్టేక్. నేను నీతో ఏకీభవించినప్పటికీ ఐ మస్ట్ పాయింట్ అవుట్ వన్ మిస్టేక్. నీ యొక్క నువ్వు చేసే ఒక మిస్టేక్ని మాత్రం నేను లేవనెత్తాను. ఓకేనా. నేను నీతో అగ్రీ అయినప్పటికీ నువ్వు చేసిన ఒక మిస్టేక్, తప్పును మాత్రం లేవనెత్తాను. చూసారా, రెండు విరుద్ధంగా ఉన్నాయి. ఓకేనా. కాబట్టి వైల్ తర్వాత సబ్జెక్ట్ వెర్బ్ ఉందంటే ఇది కూడా ఇక్కడ మనకి అడ్వర్బ్ క్లాజ్ అవుతుంది, మరి అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కాంట్రాస్ట్. వైల్ అనేది అక్కడ టైంలో కూడా వచ్చింది, అక్కడైతే ఒక పని జరుగుతుండగా అని వస్తుంది. వైల్ డోంట్ టాక్, వైల్ ఈజ్ రీడింగ్ అని అన్నాం అంటే అతను చదువుతుండగా నువ్వు మాట్లాడకని. డోంట్ టాక్ తర్వాత వెన్, మాట్లాడొద్దన్నావు ఎప్పుడు, అతను చదువుతూ ఉండగా అని. అక్కడ వెన్ అని ప్రశ్నిస్తూ వచ్చే సమాధానం అది అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైం, అది అడ్వర్బ్ క్లాజే. కానీ ఇక్కడ ఏంటంటే రెండు విరుద్ధ స్టేట్మెంట్ అనమాట. వైల్ ఐ అగ్రీ విత్ యూ, నేను ఇది ఏకీభవించినప్పటికీ ఐ మస్ట్ పాయింట్ అవుట్ వన్ మిస్టేక్, ఒక తప్పు నేను లేవనెత్తాను తప్పనిసరిగాని. ఓకేనా. వేరాజ్ ఈజ్ కామ్, వేరాజ్ ఈజ్ కామ్, వేరాజ్ ఉంది సబ్జెక్టు ఫైనట్ వెర్బ్. ఇదంతా కూడా మనకి ఏమవుద్దంటే సబ్ఆర్డినేట్ క్లాజ్ మరియు అడ్వర్బ్ క్లాజ్. వేరాజ్ ఉన్నా, ఇదో ఉన్నా, ఆల్దో ఉన్నా, ఈవెన్ దో ఉన్నా, ఈవెన్ ఇఫ్ ఉన్నా, వైల్ ఉన్నా, వేరాజ్ ఉన్నా మనకి అడ్వర్బ్ క్లాజే మరియు కాంట్రాస్ట్ని తెలియజేస్తాయి. వేరాజ్ ఈజ్ కామ్, హిజ్ బ్రదర్ ఈజ్ వెరీ అగ్రెసివ్.
అగ్రెసివ్. అతను కాముగా ఉన్నప్పటికీ అతని బ్రదర్ మాత్రం చాలా అగ్రెసివ్గా ఉంటాడని. అర్థమైందా? అది రెండు విరుద్ధం అనమాట. కాబట్టి ఇది మనకి యాడవర్బ్ క్లాజ్. ఓకేనా? ఇది యాడవర్బ్ క్లాజ్ ఆఫ్ కాంట్రాస్ట్, యాడవర్బ్ క్లాజ్ ఆఫ్ కండిషన్. సో ఈ టాపిక్ అనేది ఓన్లీ ఆ క్లాజెస్ గుర్తించడానికే కాదు, వాటి కేటగిరీలో వచ్చే సబార్డినేట్ కంజంక్షన్స్ కూడా మీకు చాలా ఉపయోగపడతాయి. కాంట్రాస్ట్ సంబంధించిన కంజంక్షన్స్ ఏవి, అలాగే కండిషన్ సంబంధించిన కంజంక్షన్స్ ఏవి, టైంకి సంబంధించినవి, ప్లేస్కి సంబంధించినవి, రీజన్ సంబంధించినవి, పర్పస్ సంబంధించినవి, ఇవన్నీ కూడా మీకు టాపిక్లో కవర్ అవుతున్నాయి. దీని ద్వారా మనకు 2-3 బిట్లు కవర్ అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ చూడండి, యాడవర్బ్ క్లాజ్ ఆఫ్ రిజల్ట్ ఆర్ కాన్సిక్వెన్స్. అంటే రిజల్ట్ అని తెలిసే యాడవర్బ్ క్లాజ్. దీంట్లో ఉండే కంజంక్షన్స్ మనకి ఏమొస్తాయి అంటే సబార్డినేట్ కంజంక్షన్స్. సో డాష్ డాష్ దట్. సో దట్ కలిపి ఉండేది వేరు, ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకేనా? ఇదంటే సచ్, సో డాష్ డాష్ దట్ అంటే సెపరేట్గా ఉంటాయి. సో ఒక దగ్గర, దట్ ఒక దగ్గర. అలాగే సచ్ డాష్ డాష్ దట్ అంటే సచ్ ఒక దగ్గర, దట్ ఒక దగ్గర ఉంటుంది. ఓకేనా? ఈ రెండు కంజంక్షన్స్ కూడా సబార్డినేట్ కంజంక్షన్స్ ఉంటే అది యాడవర్బ్ క్లాజ్ అవుతుంది. మరి దేని తెలియజేస్తుంది అంటే రిజల్ట్ అని తెలియజేస్తుంది. యాడవర్బ్ క్లాజ్ ఆఫ్ రిజల్ట్. ఓకేనా? ఈజ్ సో రిచ్, ఈజ్ సో రిచ్ దట్ హీ కెన్ బై ఎ న్యూ బైక్. సో తర్వాత ఇప్పుడు కూడా యాడ్జెక్టివ్ కానీ యాడవర్బ్ కానీ వస్తుంది. సో తర్వాత సో డాష్ డాష్ దట్లో సో తర్వాత యాడ్జెక్టివ్ కానీ యాడవర్బ్ కానీ రావాలి. ఈ సబ్జెక్టు మెయిన్ వెర్బ్ ఈజ్, కాబట్టి ఇదంతా కలిపి ఒక మెయిన్ క్లాజ్ సో రిచ్ వరకు. దట్ తర్వాత చూడండి, దట్ హీ సబ్జెక్టు కెన్ వెర్బ్, ఇదంతా కలిపి మనకి యాడవర్బ్ క్లాజ్ అవుతుందన్నమాట. సో ఈ సో రిచ్ దట్ హీ కెన్ బై ఎ న్యూ బైక్. అతను బాగా ధనికుడు. దట్ హీ కెన్ బై ఎ న్యూ బైక్. అప్పుడు దాని రిజల్ట్ ఏంటి? అతను ధనికుడు, అందువల్ల దాని యొక్క రిజల్ట్ ఏమొస్తుంది? అప్పుడు అతను కొత్త బైక్ కొనుక్కోగలడు. ఓకేనా? ఇది రీజను, దాని తర్వాత రిజల్ట్. సో రిజల్ట్తో వచ్చే దాంట్లోనే మనకి యాడవర్బ్ క్లాజ్ ఉంటుంది. ఓకే, అందుకే దీన్ని యాడవర్బ్ క్లాజ్ ఆఫ్ రిజల్ట్ అని అంటాం. అతను బాగా ధనికుడు, అందువల్ల అతను బైక్ కొనుక్కోగలడు. ఈ కెన్ బై ఏ న్యూ బైక్. కాబట్టి దట్టతో ఉన్నటువంటి ఈ పార్ట్ను మాత్రమే యాడవర్బ్ క్లాజ్ అంటాం. ఓకేనా? హీ వాజ్ సో వీక్. కొన్ని సందర్భాల్లో దట్ మనం రాసిన ఒకటి రాయిపోయిన ఒకటే. ఓకేనా? అండర్స్టూడ్. హీ వాజ్ సో వీక్ దట్ హీ కుడ్ నాట్ స్పీక్. అతను బాగా బలహీనంగా ఉన్నాడు, అందువల్ల సరిగా మాట్లాడలేకపోయాడు. ఓకేనా? కాబట్టి ఏంటంటే ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇది మెయిన్ క్లాజ్, సబ్జెక్ట్ వెర్బ్, ఇది మెయిన్ క్లాజ్ ఇంతవరకు దట్ట వరకు. దట్ట తర్వాత ఉన్నటువంటి ఇదంతా కూడా దట్ లేకపోయినా దట్ట ఉన్నా సరే ఇదంతా కూడా ఏమవుద్దంటే మనకి యాడవర్బ్ క్లాజ్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇది రిజల్ట్ తెలియజేస్తుంది. అతను బాగా వీకున్నాడు, అందువల్ల అతను సరిగ్గా మాట్లాడలేకపోయాడని అర్థం. దీని యొక్క రిజల్ట్ ఇక్కడ ఉంది ఈ క్లాజ్లో. ఓకేనా? సో ఒకవేళ అక్కడ దట్ లేకపోయినా అదే మీనింగ్ వస్తుంది. హీ వాజ్ సో వీక్ హీ కుడ్ నాట్ స్పీక్. అతను బాగా వీకున్నాడు, అందువల్ల సరే మాట్లాడలేకపోయాడని. అందువల్ల ఇది ఏమవుతుందంటే యాడవర్బ్ క్లాజ్ దట్ లేకపోయినా సరే. ఓకేనా? దట్ కొన్ని సందర్భాల్లో ఇవ్వడు. సో బ్రేవ్లీ డిడ్ ఐ ఫైట్ దట్ ఐ వన్ ద అడ్మిరేషన్ ఆఫ్ ఆల్. సో బ్రేవ్లీ డిడ్ ఐ ఫైట్ దట్ ఐ వన్ ద అడ్మిరేషన్ ఆఫ్ ఆల్. దట్తో ఉన్న పార్ట్ అంతా కూడా మనకి యాడవర్బ్ క్లాజ్. అంటే నేను ధైర్యంగా పోరాడను, అందరి ప్రశంసలు నాకు వచ్చాయా, నేను పొందానా అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ దిస్ అంటే క్వశ్చన్ రూపంలో ఇచ్చినా సరే సో దట్ ఉంది కాబట్టి దట్తో పాటు ఉన్న పార్ట్ అంతా కూడా మనకి ఏమవుతుందంటే యాడవర్బ్ క్లాజ్ ఆఫ్ రిజల్ట్ అనేది అవుతుంది. ఓకేనా? దిస్ ఈజ్ సచ్ ఏ గుడ్ మొబైల్ దట్ ఎవ్రీ వన్ లైక్స్ ఇట్. ఇక్కడ చూడండి, సచ్ తర్వాత ఎప్పుడు కూడా నౌన్ ఉంటుంది. అక్కడ ఆర్టికల్ మొత్తం సచ్ తర్వాత ఒక నౌన్ వస్తుంది. ఆర్టికల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కొన్ని యాబ్స్ట్రాక్ట్ నౌన్స్ అవ్వచ్చు కదా. కాబట్టి సచ్ తర్వాత ఒక నౌన్ ఉంటుంది తప్పనిసరిగా. ఓకేనా? ఏ గుడ్ మొబైల్ అనేది ఒక నౌను. దిస్ ఈజ్ సచ్ ఏ గుడ్ మొబైల్, ఇది చాలా మంచి మొబైల్. దట్ ఎవ్రీ వన్ లైక్స్ ఇట్, అందువల్ల ప్రతి ఒక్క దాన్ని ఇష్టపడతారు. ఈ దట్టతో ఉన్నదంతా కూడా రిజల్ట్ తెలియజేస్తుంది. సబార్డినేట్ క్లాజ్. దట్ అనేది కంజంక్షన్, అలాగే ఎవ్రీ వన్ లైక్స్ ఇట్ ఇది సబ్జెక్టు, ఇదేమో ఫైనట్ వెర్బ్. కాబట్టి దట్టతో ఉన్న పార్ట్ మనకి యాడ్వర్బ్ క్లాజ్ అవుతుంది. ఓకేనా? సో సచ్ తర్వాత నౌన్ ఉంటుంది, సో తర్వాత యాడ్జెక్టివ్ కానీ యాడ్వర్బ్. ఇక్కడ సో తర్వాత చూడండి యాడ్వర్బ్ ఉంది, ఇక్కడ సో తర్వాత యాడ్జెక్టివ్ ఉంది, ఇక్కడ యాడ్జెక్టివ్ ఉంది. ఓకేనా? సో డాష్ డాష్ దట్. సో దగ్గర ఒక దగ్గర, దట్ట ఒక దగ్గర ఉన్నప్పుడు దట్టతో ఉన్న పార్ట్ అంతా కూడా యాడ్వర్బ్ క్లాజ్ అవుతుంది. అలాగే సచ్ దట్ సెపరేట్గా ఉంటాయి, దట్టతో ఉన్న పార్ట్ అంతా కూడా యాడ్వర్బ్ క్లాజ్ అవుతుంది. ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. సచ్ తర్వాత నౌన్ రావాలి. ఓకేనా? హీ వాక్డ్ సో ఫాస్ట్ దట్ హీ అరైవ్డ్ ఇన్ గుడ్ టైం. ఇక్కడ చూడండి, హీ వాక్డ్ సో ఫాస్ట్. ఇక్కడ సో తర్వాత యాడ్వర్బ్ చూసారా, సబ్జెక్ట్ మెయిన్ వెర్బ్. సో ఫాస్ట్ ఇదంతా కూడా మెయిన్ క్లాజ్ కింద తీసుకోవాలి. దట్ట తర్వాత ఉన్న పార్ట్ మాత్రమే యాడ్వర్బ్ క్లాజ్ చెప్పాలి మనం.
అతను బాగా ఫాస్ట్గా పరిగెత్తాడు. దట్ హీ అరైవ్డ్ ఇన్ గుడ్ టైం, అందువల్ల సరైన టైంకి అతను వచ్చాడని, చేరుకున్నాడని. ఓకేనా? సో ఇక్కడ దట్ అనేది ఇక్కడ రిజల్ట్ అని తెలియజేస్తుంది. చూసారా దట్ అనేది, చూసారా దట్ మనం చాలా సందర్భాలు వచ్చింది, చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఇక్కడ సో దట్ అని కాంబినేషన్ కాబట్టి ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో దట్తో ఉన్న పాటు మనకి యాడోర్ క్లాజ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ యాడోర్ క్లాజ్ ఆఫ్ కంపారిజన్. ఇది రెండు రకాలు, యాడోర్ క్లాజ్ ఆఫ్ డిగ్రీ, యాడోర్ క్లాజ్ ఆఫ్ మేనర్, రెండు రకాలుగా ఉంటుంది కంపారిజన్ అనేది. అంటే డిగ్రీలు మనకి ఏమొస్తాయి అంటే యాజ్, సో యాజ్, దాన్. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో టైప్ 1లో వస్తాయి. ఇద్దరు వ్యక్తుల మధ్య కంపేర్ జరిగినప్పుడు యాజ్ కానీ సో యాజ్ కానీ ఉపయోగిస్తాం. లేదా దాను, కంపేర్ డిగ్రీలో దాను, పాజిటివ్ డిగ్రీలో యాజ్, సో యాజ్ ఉపయోగిస్తాం, ఆ రెండు. అలాగే మేనర్, అడ్వర్బ్ డిగ్రీ ఆఫ్ యాడోర్ క్లాజ్ ఆఫ్ మేనర్లో యాజ్, యాజ్ ఇఫ్, యాజ్ దో వస్తాయి కంజక్షన్స్. యాజ్, యాజ్ ఇఫ్, యాజ్ దో, అవి మేనర్ అని తెలియజేస్తాయి. ఎగ్జాంపుల్ చూద్దాం. గిరి ఈజ్ నాట్ సో టాల్ యాజ్ మోహన్. గిరి అనేవాడు మోహన్ అంతా ఎత్తుగా లేడు అని అర్థం. సో ఇక్కడ జాగ్రత్త చూడండి, ఈ చివరన మనం యాక్చువల్గా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో గిరి ఈజ్ నాట్ సో టాల్ యాజ్ మోహన్ అనేస్తాం. కానీ ఆ పక్కన ఈజ్ అనే వెర్బ్ ఉంటుంది, ఇక్కడ ఏ వెర్బ్ ఉంటుంది ఇక్కడ అదే వెర్బ్ వస్తుంది. కానీ రాయాల్సిన అవసరం లేదు, అండర్స్టూడ్ అనమాట, రిమూవ్ చేసేవచ్చు. కానీ ఈజ్ ఉన్నప్పుడు మాత్రమే ఇది మెయిన్ ఒక క్లాజ్ అవుతుంది, ఒక క్లాజ్ సబ్జెక్టు వెర్బ్ అని. అప్పుడు ఈ యాజ్తో పాటు చివరిన యాజ్తో పాటు ఉన్నది మాత్రమే యాడ్వర్బ్ క్లాజ్ అవుతుంది. గిరి ఈజ్ నాట్ సో టాల్ యాజ్ మోహన్. యాజ్ మోహన్ అని ఇచ్చినా, యాజ్ మోహన్ తర్వాత ఈజ్ ఇచ్చినా రెండు ఒకటే. ఈజ్ లేదని చెప్పి సార్ అక్కడ వెర్బ్ లేదు, యాజ్ తర్వాత సబ్జెక్ట్ ఉంది వెర్బ్ లేదు, క్లాజ్ అలాగ అవుతుంది. సబర్నడ్ క్లాజ్ అవ్వాలంటే సబ్జెక్ట్ వెర్బ్ ఉండాలి, దాని ముందు సబర్నడ్ కంజంక్షన్ ఉండాలి కదా. మరి లేదంటే ఇక్కడ ఈజ్ ఉన్నట్టు, అండర్స్టూడ్. ఓకేనా? యూ కెన్ రన్ ఫాస్ట్ దాన్ ఐ. నువ్వు నాకన్నా ఫాస్ట్గా పరిగెత్తగలవు. దాన్ ఉంచండి, దాన్ తర్వాత ఉన్నది. ఐ రాసిన సింగిల్గా రాసినా సరిపోద్ది, ఐ తర్వాత ఈ కెన్ రాసిన రైటే. యూ కెన్ రన్ ఫాస్టర్ దాన్ ఐ కెన్ అన్న రైటే. సో దాన్తో ఉన్న పార్ట్ మనకి యాడ్వర్బ్ క్లాజ్ అవుతుంది. ఈజ్ యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ ఈజ్ ఇండస్ట్రియస్. అతను ఎంతైతే తెలియవాడు అలాగే అతను కూడా అంతే కష్టపడతాడని ఆ మీనింగ్లో వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ యాజ్ ఈజ్ ఇండస్ట్రియస్, యాజ్ ఈజ్ ఇండస్ట్రియస్ అనేది మనకి ఇక్కడ యాడ్వర్బ్ క్లాజ్. చూసారా యాజ్ వచ్చింది ఇక్కడ. ఓకేనా? దాన్ వచ్చింది ఇక్కడ సో యాజ్ వచ్చింది. ఓకేనా? హీ విల్ డూ యాజ్ యూ టెల్ హిమ్. అతను చేస్తాడు యాజ్ యూ టెల్ హిమ్. అతను చేస్తాడు, హీ విల్ డూ మేనర్ కదా, ఎలా, హౌ. అతను చేస్తాడు, హౌ, ఎలా చేస్తాడని ప్రశ్నిస్తే మనకి యాజ్ యూ టెల్ హిమ్ అని ఆన్సర్ వస్తుంది. యాజ్ తర్వాత సబ్జెక్ట్ వెర్బ్ ఉంది కాబట్టి ఇది ఒక సబర్నడ్ కంజంక్షన్. హీ విల్ డూ హౌ, ఎలా చేస్తాడు, నువ్వు చెప్పినట్టు, నువ్వు అతనికి ఎలా చెప్పావో అలా చేస్తాడు. ఇక్కడ మెయిన్ క్లాజ్ని హౌ అని ప్రశ్నిస్తే ఇక్కడ సబర్నడ్ క్లాజ్ అనే ఒక ఆన్సర్ వస్తుంది. ఆన్సర్లో ఒక సబర్నడ్ క్లాజ్ వస్తుంది కాబట్టి ఆ సబర్నడ్ క్లాజ్ ఏమవుద్దంటే యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అవుద్ది. అది యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ మేనర్. ఓకేనా? షీ వాజ్ వాకింగ్ యాజ్ ఇఫ్ షీ వాజ్ ఇన్ ఏ హర్రీ. ఇక్కడ యాజ్ ఇఫ్, యాజ్ దోల్ అనేవి ఏంటంటే ఇమాజినేషన్, అంటే అవి నిజం కాదనమాట. షీ వాజ్ వాకింగ్ యాజ్ ఇఫ్ షీ వాజ్ ఇన్ ఏ హర్రీ అంటే ఏదో హర్రీగా ఉన్నట్టు ఆమె నడుస్తుందని అర్థం. షీ వాజ్ వాకింగ్ హౌ, ఆమె నడుస్తుంది ఎలా నడుస్తుంది, యాజ్ ఇఫ్ షీ వాజ్ ఇన్ ఏ హర్రీ, ఏదో హర్రీలో ఉన్నట్లు నడుస్తుంది తప్ప నిజం కాకపోవచ్చు. అర్థమైందా? కాబట్టి యాజ్ ఇఫ్ షీ వాజ్ ఇన్ ఏ హర్రీ అంతా కూడా మనకి యాడ్వర్బ్ క్లాజ్. హీ లుక్స్ యాజ్ దో హీ డిడ్ నాట్ స్లీప్ ఫర్ డేస్. హీ లుక్స్ ఎలా అతను కనబడుతున్నాడు, ఎలా కనబడుతున్నాడు, హౌ మెయిన్ క్లాజ్ ఇది. ఇది ఒక మెయిన్ క్లాజ్. ఈ మెయిన్ క్లాజ్ను హౌ అని ప్రశ్నించండి. యాజ్ దో హీ డిడ్ నాట్ స్లీప్ ఫర్ డేస్ అంటే కొన్ని రోజులుగా నిద్ర లేనట్టు కనిపిస్తున్నాడు అంటే నిజం కాకపోవచ్చు, ఇమేజినేషన్ అవ్వచ్చు, అది ఫాల్స్ స్టేట్మెంట్ అవ్వచ్చు, ఏదైనా. అలాంటి సందర్భాల్లో మనం యాజ్ ఇఫ్, యాజ్ దో. నేను నా ఛానల్లో కంజంక్షన్స్ అని ఒక టాపిక్ని ఆ ప్లేలిస్ట్లో ఉంది చూడండి. సో యాజ్ ఇఫ్, యాజ్ దో, యాజ్, సో దట్టు, సో డాష్ డాష్ దట్టు, ఇవన్నిటిలో కూడా ఎలా యూజ్ చేయాలి, వాటి మీద కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో బిట్లు ఎలాగ వస్తాయి, ఆ స్ట్రక్చర్ ఎలా రాయాలి, కంప్లీట్గా ప్రతి దానికి ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తున్నాను. కంజంక్షన్స్ అని ఒక టాపిక్ అని చూడండి. ఆ టాపిక్ చూస్తే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కంజంక్షన్స్ టాపిక్ ఎప్పుడు మర్చిపోలేరు. బ్రీఫ్గా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పాను ఇది. ఓకేనా? సో ఈ విధంగా యాజ్ దోతో ఉన్న పార్ట్ హీ డిడ్, ఇవన్నీ కూడా క్లాజ్. సో యాజ్ దో హీ డిడ్ నాట్ స్లీప్ ఫర్ డేస్ అనేది యాడ్వర్బ్ క్లాజ్. దేని తెలియజేస్తుంది? ఇది మేనర్ తెలియజేస్తుంది. మెయిన్ క్లాజ్ను హౌ అని ప్రశ్నిస్తే ఈ క్లాజ్ వస్తుంది. హీ లుక్స్ హౌ, అతను కనబడుతున్నాడు, ఎలా కనబడుతున్నాడు మనకి,
యాజ్ దో హీ డిడ్ నాట్ స్లీప్ ఫర్ డేస్, కొన్ని రోజులుగా నిద్రలేనట్టు కనిపిస్తున్నాడని. ఆ సందర్భాలు మనకి యాజ్ ఇఫ్, యాజ్ దో ఉపయోగిస్తాం. సో ఈ 3 మనకి మేనర్గా ఉపయోగిస్తాం, ఈ 3 డిగ్రీకి ఉపయోగిస్తాం. ఇదండి కంప్లీట్గా యాడర్ క్లాస్ సంబంధించి. ఇలా నేర్చుకుంటేనే మీకు సవర్ణ కంజంక్షన్స్ మీద పట్టు వస్తుంది. అలాగే ఏ సందర్భంలో ఏ కంజంక్షన్ వాడుతాం తెలిసిపోద్ది. ప్లేస్కి ఏం వాడతాం, టైంకి ఏం వాడతాం, రీజన్కి ఏం వాడతాం, పర్పస్కి ఏం వాడతాం, మేనర్కి ఏం వాడతాం, రిజల్ట్కి ఏం వాడతాం, అన్నీ తెలుస్తాయి. అలాగే ఏ క్లాజ్ని ఎలా ఐడెంటిఫై చేయాలో తెలిసిపోద్ది. అది ఏ క్లాజ్ కూడా ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా ప్రిపేర్ అయితే అది ఈజీగా దాని నుంచి 2-3 బిట్లు మనకు గెయిన్ చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.